ఏపీలోని అమరావతి రైతులకైతే మాత్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే దాదాపు 10 సంవత్సరాల వరకు, అంటే గతంలో ల్యాండ్ పూలింగ్ ఇచ్చినటువంటి రైతులకి 10 సంవత్సరాల వరకు కౌలు ఇస్తామని చెప్పేసి అప్పట్లోనే నిబంధనలు పెట్టడం జరిగింది. అయితే ఈ నిబంధనలు మొత్తానికి 10 సంవత్సరాలు కంప్లీట్ అవడంతో వాళ్ళకి ఏ మేరకు ఇచ్చారు, మరో పక్క గత ప్రభుత్వం అయితే మాత్రం కొన్ని సంవత్సరాలు కౌలు ఇవ్వని నేపథ్యంలో వాళ్ళైతే మాత్రం కోర్టును కూడా ఆశ్రయించినటువంటి సందర్భం ఉంది. మరోపక్క సిఆర్డీని కూడా ఆదేశించడం జరిగింది కౌలు ఇవ్వాలి రైతులకి అని చెప్పేసి. 10 సంవత్సరాల నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత, కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో 5 సంవత్సరాలు గతంలో ల్యాండ్ పూలింగ్ చేసి భూములు తీసుకున్నటువంటి ప్రభుత్వం వాళ్ళకి మళ్ళీ ఒక 5 సంవత్సరాలు అయితే మాత్రం వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం అయితే మాత్రం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం మేరకు అమరావతి రైతులు అయితే మాత్రం దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు దీక్ష చేస్తున్నటువంటి నేపథ్యంలో అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి దీక్షలు ఫలించాయి. మొత్తానికి వాళ్ళు అనుకున్నటువంటి ప్రభుత్వం వచ్చింది. అమరావతి రాజధానిగా ఉండాలని వాళ్ళు కలలుగన్న ఆ కళ అయితే మాత్రం సాకారమైన నేపథ్యంలో వాళ్ళకి ఊరట కలిగించే విధంగా ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం వాళ్ళకి ఇంకో 5 సంవత్సరాలు కౌలు ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక వాళ్ళ కౌలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వాళ్ళ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామని చెప్పేసి ఏపీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అయితే మాత్రం చెప్పడం జరిగింది. దీంతో రైతులైతే మాత్రం అమరావతి రైతులు మరో 5 సంవత్సరాల పాటు వాళ్ళకి వెసులుబాటు కలగనుంది. మరోపక్క ఈ 10 సంవత్సరాల్లో ఏవైతే జరిగినాయో గతంలో 5 సంవత్సరాలకు ముందు 2014లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మేరకు తర్వాత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి రావడం, అలాగే వాళ్ళ భూముల్ని పేద ప్రజలకు ఇస్తున్నామని చెప్పేసి వెంచర్లు వేయటం, రకరకాల పరిణామాలు జరిగింది. మొత్తానికి వాళ్ళు దీక్షలు చేయటం, అలాగే అమరావతి నుంచి గుడికి, అలాగే అమరావతి నుంచి కోర్టు వరకు కూడా వాళ్ళు పాదయాత్ర చేసినటువంటి సందర్భాలు చూస్తే మొత్తానికి అమరావతి రైతులకైతే మాత్రం ఒక మేలు చేసేటటువంటి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి గతంలో కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఆ మేరకే సిఆర్డీ పరిధిలో ఉన్నటువంటి ఆ అమరావతి రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ల్యాండ్ పూలింగ్ లో భూములు కోల్పోయినటువంటి రైతుల ఖాతాల్లో అయితే మాత్రం డబ్బులు జమ చేస్తున్నట్లు గతంలోనే కొన్ని రోజుల ముందు అయితే మాత్రం మంత్రి నారాయణ చెప్పడం జరిగింది. ఆ మేరకే వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేయడంతో వాళ్ళ రైతులందరూ కూడా ఆనందం, హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే మాత్రం ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అయితే మాత్రం అమరావతి రైతులకి కొంత ఊరట కలిగించిందని చెప్పవచ్చు.